ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? చూసేయండి ఏంటో స్పెషల్ వీడియోలో. ఇక కళాయి పెట్టేసుకొని కొంచెం నూనె వేసేసుకొని పలావ్ దినుసులు వేసేసుకొని వేయండి. ఏం లేదండి, లవంగాయ, చెక్క, కొంచెం 2 మిరియాలు, యాలక్కాయలు, ఆకేసేసుకొని కొంచెం వేడయ్యాక 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే తిప్పేసుకొని మూత పెట్టేసండి. అదైతే మరీ గోల్డెన్ కలర్లో అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చూడాలి. ఇక మూత అయితే పెట్టేసుకోండి. ఇంకేంటి సంగతులు? బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? నేనైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నా. ఏంటో మణికంఠ అయితే సింపతి చూపిస్తున్నట్లు అనిపించాడు. అంటే తన ప్రాబ్లమ్స్ తనవి, బట్ పద్దాక అవైతే తీసుకురాకూడదు కదా మనకు ముందు. సరే, మీకు ఎలా అనిపించింది? మీకు ఏ కంటెస్ట్ నచ్చారో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. సరే, కర్రీకి వచ్చేసేయండి. ఇక కొంచెం మగ్గేం కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కొంచెం కరివేపాకు ఫస్ట్ అయినా వేసుకోవచ్చండి, ఏం కాదు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేసేసాను, బాగా మిక్స్ చేస్తాను. నేనైతే సన్నగా కట్ చేసిన టమాటా కూడా ఇప్పుడే వేస్తున్నాను. వేసేసి మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇంకేంటండి సంగతులు? చూస్తున్నారా నా వీడియోస్? చూసి వెళ్ళిపోవడమే కాదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కూడా. ఇంకెన్నో వంటలు మీకు ఏమేమి కావాలో అవన్నీ కామెంట్స్లో అడగండి, నేనైతే చేయడానికి రెడీగా ఉన్నాను. ఇక టమాటా కూడా మగ్గాక కారం వేసేసేయండి. కారం వేసేసి కొంచెం గరం మసాలా వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసాక అవి కూడా కొంచెం మగ్గాకే కారం వేసాం కదా, వేసి మనం మంచిగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మష్రూమ్స్కి మట్టి అవి ఉంటుంది కదా, శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. నేనైతే అలానే పక్కన పెట్టేసుకున్నాను ముందుగానే. ఇక అందులో వేసేసుకొని కొంచెం వాటర్ కూడా పోసేసి మొత్తం కర్రీ అంతా దగ్గరికి అయ్యాక అప్పుడు మనం ఇక గరం మసాలా ఆల్రెడీ వేసేసాం కాబట్టి కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ మీ దగ్గర ఉంటే బటర్ కూడా వేసుకోండి. నా దగ్గర బటర్ లేదు కాబట్టి స్కిప్ చేశాను. ఇక ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకున్నా. టేస్ట్ అయితే వేరే లెవెల్. చూడండి, చూస్తుంటేనే కర్రీ అయితే చాలా బాగుంది. ఫ్రెష్ క్రీమ్ కూడా అలా వేసేసి దించేసుకోవడమేనండి, మరీ ఎక్కువసేపు అవసరం లేదు. దీని కాంబినేషన్ చపాతీ అయినా బాగుంటుంది, రుమాలి రోటీ అయినా బాగుంటుంది, నాన్స్ అయితే చాలా బాగుంటాయి. నేనైతే మా ఆయన కోసం స్పెషల్గా బటర్ నాన్ అయితే చేసేసాను. చూసేయండి, అసలు చూడండి, కర్రీ, రోటీ, ఆనియన్ కాంబినేషన్ వేరే లెవెల్ అండి.